ఫో తీన్మార్ మల్లన్న ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అంతా మల్లన్న మీదనే న్యూస్ పోస్ట్ చేస్తున్నారు. అసలు ఏంది తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అతను ఒక రాకెట్ స్పీడ్తో ఎదుగుతున్న లీడర్. ఈ ఓర్వలేని వాళ్ళు ఆయన కామెంట్ చేస్తున్నారు ఏంటి అని, ఛాయ్కి ₹1 ₹10 అని అడిగిండు. అడిగితే ఏమైంది, అడుక్కున్నాడు కానీ దౌర్జన్యం చేసి ఒక దగ్గర లాక్కోలే కదా. అట్లా అడుక్కుంటాడు. ఇవాళ హెలికాప్టర్ పోయి రేంజ్కి ఎదిగిండు అంటే ఎప్పుడు అలాగే ఉండాలా, తక్కువ రేంజ్లోనే ఉండాలా? ఆయన ఎదగాలనుకుంటున్నాడు, ఎదుగుతున్నాడు. ఒక చిన్న స్థాయి జర్నలిస్ట్ స్థాయి నుంచి ఒక టీవీ ఛానల్లో పనిచేస్తూ అందులోకి బయటకు వచ్చి అతను ఒక సొంతంగా ఛానల్ పెట్టుకొని అతను డెవలప్ అవుతుండు. కానీ ఈ పాటలో చేయండు, ఆ పాటలో చేయండు అంటే చేస్తే ఎక్కడ చేస్తే ఏమవుతుంది? ఏ పాటలు లేకపోతే మీకేమవుతుంది? మీరు కనీసం ప్రయత్నం కూడా చేయట్లేరు కదా. ఎవడు పోయిండు సరే, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల ఆయన మీద కేసులు అయినాయి. 52 కేసులు ఉన్నాడు, మాట్లాడతాడు. కేసులు ఎందుకైనా ఆయన ఎవరు అంటాడు, గుండా ఆయన. కేసులు ఎందుకైనాయి? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల అయినాయి. ప్రశ్నించే తత్వం ఆయనది. మీరెవరు ప్రశ్నించలేదే. ఆ రోజు కేసీఆర్ని ప్రశ్నిస్తే ఒక్కొక్కరిని తీసుకుపోయి లోపల వేసి బొక్క పగలగొట్టించాడు. అప్పుడు ఎవరి గొంతు లేవలేదే. ఇప్పుడు అందరు లేచి మల్లన్న వేసుకుంటాం, మల్లన్న ఒక దొంగ, ఒక లంగా, వాడిది విడిది అని. అసలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఎమ్మెల్సీ అయ్యిండు. ఎట్లా, ఎంత కష్టపడితే అయ్యిండు? ఏ 10 గంట ఉట్టేనే వస్తుందా? మీరు ఆయన విమర్శించే బదులు మీరు కూడా ఇలా ఎదగాలో మీరు ప్రయత్నించిన ఎదుగుదల కోసం. ఏదో యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం, మనీ కోసం ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు. మీరు ఛానల్ నడిపిస్తున్నారు కదా, అంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ రాదా? వాళ్ళ భార్య ఒక ఎంప్లాయీ కదా. అతను బిల్డింగ్ ఎట్లా కొనుక్కుంటూ, కార్ ఎట్లా కొనుక్కుంటే ఆయన ఎప్పుడు అడుపున స్టేజ్లో ఉన్నాడా? ఆయన అప్పుడే న్యూస్ తీన్మార్ మారుతుంది. అదే ఆయన తీన్మార్ మల్లన్న అని పేరు పెడితే కొందరు ఎదవలు ఇప్పుడు అంటారు. చింతపండు నవీన్ ఆయన ఎప్పుడైనా చెప్పిండారా మీకు ఆయన పేరు? ఆయనకు ఆ పేరు కలిసి వచ్చింది, దాని మీద డెవలప్ అయింది కాబట్టి అదే పేరును మార్చుకోండు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సర్టిఫికేట్స్ కావచ్చు, అన్నిట్లో తీన్మార్ మల్లన్ననే పెట్టుకోండు. ఆయన తీన్మార్ మల్లన్న పిలిస్తే దానికి చింతపండు నవీన్ ఏంది అసలు? ఒక మనిషి మీద బురద తల్లి ఆయన ఎదుగుతుంటే ఓర్చుకోలేక అతను కిందికి దిగారుతారని చూస్తారా? ఇలాంటి వారు ఎంతమంది వచ్చినా ఆయన ఎవరు ఏం చేయలేరు. అవును, ఆయన సీఎం కావాలనుకుంటాను ఫస్ట్. అయితే తప్పేంటి? ఎప్పుడు వాళ్ళే కావాలా సీఎంలో? ఒక బీసీ బిడ కాకూడదా? బీసీ ఎస్సీ అతను కాకూడదా? బీజేపీలో చేరని ఇటు వచ్చినట్టే బీజేపీ అప్పుడు కేసీఆర్ అనేట ఆయన లోపల వేసి అసలు తన మీద మర్డర్ ప్లాన్ కూడా వేసిండట జైల్లో. అప్పుడు ఎవడెళ్ళి ఏ ఛానల్ వాడెళ్ళి మల్లన్నకు సపోర్ట్ చేసి తీసుకురాలేదు. సోర్సు లేక అప్పుడు బీజేపీలోకి వెళ్ళిండు. బీజేపీ వాళ్ళు మాత్రమే కాపాడగలరు. అవకాశం ఉంది, అక్కడే ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళారు. వాళ్ళ ద్వారా బయటకు వచ్చిండు. మళ్ళీ ఆయనకు ఆ పార్టీ నచ్చలేదు, బయటకు వచ్చిండు. కాంగ్రెస్లో చేరిండు. ఆయన అనుకున్నది సాధించాడు. ఇప్పుడు బీసీ ఉద్యమం ఎత్తుకున్నాడు. దాంట్లో అవకతవకలు జరిగినాయని మరి ప్రశ్నిస్తుండు. ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రశ్నిస్తుండు. ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీని ప్రశ్నిస్తావా? ఆ పార్టీకి ఎదురెళ్తావా? రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తావా అంటే ప్రశ్నించాలి. ఆయన ప్రశ్నించే తత్వమే కదా ఆయనది. ఆయన మెంటాలిటీ అర్థం చేసుకోలేరు మీరు. ఆయన ఎవరి దగ్గర దోపిడీ చేసినట్ట, దొంగతనట, డబ్బులు లాక్కున్నారని మీరే పలుకుతున్నారు. ఒకవేళ బాధితులు ఎవరైనా ఉంటే ఆయన మీద కంప్లైంట్ ఇస్తారు కదా. వాళ్ళకి లేని నొప్పి మీకెందుకో నాకు అర్థం కాదు. ఒక వ్యక్తి ఎదుగుతున్న వ్యక్తిని చూసి ఓర్చుకోలేక ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు. మేము యూట్యూబ్లో వ్యూస్ కోసం ప్రతి చిన్న ఛానల్ వాడు ఇవాళ అందరూ పేపర్ చదువుతున్నారు, మార్నింగ్ న్యూస్ చదువుతున్నారు. అసలు ఇవన్నీ వీటికి వ్యవస్థాపకులు ఎవరు? ఫస్ట్ ఎవరు చేశారు? తీన్మార్ మల్లన్న కదా. ఆయన ఒక తాడుకు పేపర్లు కట్టి ప్రశ్నించిండు ఫస్ట్ నుంచి. నమస్తే తెలంగాణ పేపర్ను గడిల దొరసానని పోల్చిండు, బాధాల పోసేటండు. ఆయన సీఎం ఆ రేంజ్లో ఉన్నా కానీ ఆయన ప్రశ్నించిండు. అప్పటి నుంచే ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీలాంటి వారిని ఎవరు ఏమనట్లేరు కాబట్టి అందరి గొంతులు రెచ్చిపోతున్నాయి, లేస్తున్నాయి. ఇక అందరూ అదే ఛానల్ పెట్టి వార్తలు చదవడం. చింతపండు నవీన్ ఇట్లా, ఆ పండు నవీన్ ఇట్లా. ఏ పండు అయితే మీకేందరా? మీరు చూసుకునే దానికి ఆయన మీద పడుతున్నారు ఎందుకు? మళ్ళీ ఆయన ఒక డైనామిక్ లీడర్. ఆయన రాకెట్ స్పీడ్తో వెళ్తున్నాడు. ఆయన గోల్ ఒకటి ఉంది. ఆ గోల్ను రీచ్ అవ్వడం కోసం ఎన్ని పార్టీలు మాత్రం ఏమైనా చేస్తాడు. ప్రజల్ని పట్టించుకోకుండా ఉంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటే మీరు అనాలని ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయిందని అప్పుడు అడగాలి.
ఆయన పార్టీ కన్నా కొమ్ము కాస్తుండ సొంత పార్టీనే ప్రశ్నిస్తానంటే ఆయన గట్స్ ఎట్లున్నాయి చూడు.